మీకందరికీ బాగానే గుర్తుంటుంది. కొన్ని రోజుల క్రితం మచిలీపట్నంలో జనసేన కార్యకర్త ఇంటి కూల్చివేత చర్చనీయాంశమైన సంగతి. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారి కామెంట్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఒకసారి చూసేయండి మీరందరూ కూడా. సరే, ఇప్పుడు నాకు ఇది చెప్పండి. మీరు మొన్న ఒక ఇల్లు కూల్చేశారు. ఆ ఇల్లు అది ప్రైవేట్ ప్రాపర్టీ. సో కోర్టు నుంచి ఇల్లు కూల్చేయమని మీకు ఏమన్నా ఆదేశాలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఎవరు డెసిషన్ తీసుకొని కూల్చేశారు? మీరు అంతటా మీరు డెసిషన్ తీసుకున్నారా, లేదంటే మీకు ఏమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కూల్చమని? మరి మీరు ఎందుకు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు ఆర్డర్స్? చెప్పండి. సి దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది మచిలీపట్నంలో. ఇప్పుడు పోలీసుల వాళ్ళకి ఎవరు రాశారు లెటర్? మీరు రాశారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులను పంపించారు? సి యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలా కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు మీ పోలీసులు? 200 మంది పోలీసులు ఆ ఇల్లును కూల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గరికి? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? చెప్పాలి మీరు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు అంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు అదే టెర్రరిస్టుల నివాసమా? ఏమన్నా నక్సలైట్లు ఉంటున్నారా, టెర్రరిస్టులు ఉంటున్నారా ఇల్లు? మచిలీపట్నం కార్పొరేషన్ కమిషన్ను ఉద్దేశించి ఎంపీ బాలశౌరి, జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి ఏమన్నాడో విన్నారు కదా. ఆయన అన్నటువంటి మాట, సార్ నాకు ఇప్పుడు చెప్పండి, ఆ మధ్య మా జనసేన పార్టీ కార్యకర్త ఇంటిని కూల్చేశారు, అది ప్రైవేట్ ఆస్తి కదా, కోర్టు ఆదేశాలు ఏమైనా సరే ఉన్నాయా మీ దగ్గర? ఎవరి ఆదేశాలతో ఇల్లు కూల్చేశారో నాకు చెప్పండి. మచిలీపట్నంలో పౌర సమాజం భయపడుతుంది సార్. 200 మంది పోలీసుల ఫోర్స్ని ఎలా నియమించారు మీరు? మీరేమైనా పోలీస్ శాఖకి లేఖ రాశారా? సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 2 రోజుల సమయం ఇవ్వాలనే సెంటరింగ్ వాళ్ళు అడిగినా సరే మీరు వాళ్ళని విడిచిపెట్టలేదు, ఆ ఇంటిని కూల్చేశారు. అదేమైనా టెర్రరిస్టులు ఉన్నటువంటి నివాసమా? నక్సలైట్లు ఉంటున్నారా ఆ నివాసంలో? ఎందుకు ఆ ఇంటిని కూల్చేశారు? మీరు సమాధానం చెప్పాలి సార్. అలా మౌనంగా నిలబడితే కుదరదు. ఇల్లు కూల్చడం అనేది చిన్న విషయం కాదు. కామన్ పీపుల్ యొక్క ఇంటిని కూల్చడం అనేది చిన్న విషయం కాదు. జనసేన పార్టీ కార్యకర్త తన ఇంటిని 40 లక్షలు పెట్టి కట్టుకుంటే కూల్చడం ఏమిటని కలెక్టర్ సమక్షంలోనే జనసేన పార్టీ ఎంపీ నిలదీస్తున్న ఆ చైర్మన్గా కమిషనర్ గారు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? నాడు జనసేన పార్టీ బాధిత కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని గారు, అదేవిధంగా ఆయన కుమారుడు కిట్టు గారు పరామర్శించడం జరిగింది. పరామర్శ క్రమంలో కూడా పోలీసులు ఏ విధంగా రాద్ధాంతం చేశారో మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వేసి కమిషనర్ని పేర్ని నాని గారు సీరియస్గానే హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం మీద ఇంత త్వరగా చెడ్డ పేరు ఎందుకు వచ్చిందో, మచిలీపట్నంతో పాటు గతంలో నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటిని కూల్చేయడం, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా రచ్చ చేశారో మనం చూసాం. అలాగే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆఫీస్ కూల్చివేయడం మనందరం కూడా చూసాం. మచిలీపట్నం జనసేన పార్టీ ఎంపీ గారు అన్నట్టు ఇంటి కూల్చివేత అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక సామాన్యుడి కుటుంబం జీవితం అంతా కూడా కష్టపడి సంపాదించే సొమ్ముతో ఇంటి నిర్మాణం సాధ్యమవుతుంది. అలాంటి ఇంటిని గంటల వ్యవధిలోనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూల్చిన దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా చూశారు. అయితే ఇలాంటి దుర్ఘటనలతో ఒక మచిలీపట్నమో, ఒక శ్రీకాళహస్తితో, ఒక నెల్లూరు ప్రజలు మాత్రమే కాదు భయపడలేదు. వాళ్ళు మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం కూడా
ఇంత అన్యాయమా అని చెప్పేసి ఆవేదనతో ప్రశ్నించింది. ఈ కూల్చివేతలే రానున్న రోజుల్లో కూటమి అధికారమనే ఇంటి కూల్చివేతకు దారితీస్తాయని చెప్పేసి బాధితులతో పాటు ఇతర ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకకు ఇంతకంటే బలమైన కారణాలు ఏవి అవసరం లేదనుకుంటా. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజావేదిక కూల్చివేతను పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది ప్రభుత్వ స్థలంలోనే నిర్మించే అక్రమ కట్టడం, అందుకని చెప్పేసి దాన్ని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చివేయడం జరిగింది. దాన్ని కూల్చివేస్తేనే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా ఆ కూల్చివేతను అడ్డం పెట్టుకుని వైసీపీ మీద నిందలు వేస్తూ ఉంటారు. అలాంటిది ఒక ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత స్థలంలో కట్టుకుంటే ఇల్లు కార్యాలయాలను కూల్చివేస్తే ఇంకెంత వ్యతిరేకతకు దారి తీస్తుందో పాలకులంతా కూడా ఎప్పుడైనా సరే ఆలోచించారా? ఇదే సమాజంలో ఎంపీ బాలశౌరి కీలక పాయింట్ కూడా లేవదీశారు. మీరు ఉద్యోగులు 2 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతారు, శాశ్వతంగా ఉండాల్సింది మేమే కదా, మేం ప్రజలకు జవాబుదారితనంగా నిలబడాలి, మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మేము అని చెప్పేసి కమిషనర్ గారిని గట్టిగానే ప్రశ్నించాడు ఎంపీ బాలశౌరి. కార్పొరేషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో క్షమించడానికి తప్పు చేశాడు. దానికి నిదర్శనమే ఆయన నోట్లో నుంచి సమాధానం రాకపోవడం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. జనసేన పార్టీ ఎంపీనే మచిలీపట్నం పౌర సమాజం భయపడుతుంది అంటున్నారంటే అక్కడ ప్రజల యొక్క పరిస్థితి ఏంటో మనం అందరం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇళ్ల కూల్చివేతకు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వ పాలకులు మూల్యం చెల్లించుకోవాల్సిందే, దానికి ఎటువంటి డౌటే లేదు. దానికి కూటమి ప్రభుత్వం మినహాయింపు కాదు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల రాజకీయంగా తాము నష్టపోతామనే ఆందోళన బాలశౌరి మాటల్లో కనిపిస్తుంది. సొంత పార్టీ కార్యకర్త ఇంటిని కూల్చివేస్తే దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు అరిచిన సామెత గుర్తొస్తుంది. కార్పొరేషన్ కమిషన్ని ఎంపీ నిలదీస్తున్నప్పుడు ఆయన పక్కనే మహానుభావులు కలెక్టర్ గారు ఉన్నా కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు. మొత్తానికి ప్రభుత్వ దుర్మార్గాన్ని అధికారుల సాక్షిగా బాలశౌరి గారు లోకానికి తెలియజేసేలా ప్రశ్నించడం ఒక గొప్ప పరిణామం. ముఖ్యంగా అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి తమ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుండడం మీద జనసేన పార్టీ శ్రేణులని తప్పక తీవ్ర ఆవేదన కూడా గురిచేస్తుంది. అయితే ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా, అది జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, సమయం కోసం వేచి చూస్తున్నారు, కసిగా ఎదురు చూస్తున్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లే, వాళ్ళకి అవకాశం వచ్చేప్పుడు మాత్రం ఆ కసి ఏ విధంగా తీర్చుకుంటారో మీరు ముందు చూస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్